ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. తిరుపతి వారాహి సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడికో దారి తీస్తూ ఉన్నాయి. వారాహి డిక్లరేషన్ చేస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇదే క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలకు ప్రస్తావించారు. సనాతన ధర్మం జోలికి వస్తే కొట్టుకుపోతారంటూ సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. ఇక అక్కడ చెలరేగిన మంట ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. ఎందుకంటే ఈ విషయం మీద ఉదయనిధి స్టాలిన్ స్పందించకపోయినా డీఎంకే పార్టీ, ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా తమిళనాడులోని స్టార్ హీరోలు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరో ధనుష్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు సరైనవే. ఈరోజు చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది 100% కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన రాణిస్తూ ఉన్నారు. పవన్ సార్ మాటల్లో తప్పేం లేదు. ఆయన గురించి తప్పుగా ఎటువంటి మాట్లాడొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హీరో ధనుష్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సైతం డీఎంకే పార్టీకి భద్రశత్రుడైన అన్నా డీఎంకే పార్టీ గురించి వరుస ట్వీట్లు చేయడం ఇంట్రెస్టింగ్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే.